నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మరొకసారి మీ పరిశుద్ధ మందిరములో మీ పరిశుద్ధ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా దృష్టించి మీ సన్నిధిని మా మధ్య ఉంచి మమ్మల్ని మీ స్వాధిలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, చేరి వచ్చిన వారినేమి ఇంకను రావాల్సిన వారినేమి అందరినీ కూడా మీ కృపాస్తులో భద్రపరచమని మీ మందిరములో మమ్మల్ని క్రమంగా నడిపించి, అయా నా తండ్రి, మీకు ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమంగా నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను బాబు రిచర్డ్సన్ గారు ఉత్తర పత్ర భాగంగా చదువుతారు. ప్రియమైన సంగమా, నేటి ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 51వ దావీదు కీర్తనను చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. కొన్ని ప్రత్యేకమైన పాటలు విన్నాం. మొదటిగా హెప్సిబా శామ్యూయేలు, తర్వాత శాంతిలత, చివరిగా చిన్నబాబు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే
పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని భారము కలిగి సువార్త గింజలు చల్లడి ఎదలు చల్లడి వారిని దున్నిన ఎదలు చల్లడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను ప్రసన్న గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరుస్తురాలు, ఆమె పేరు ఎకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోనూ ప్రాకార పురములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గూర్బయాలో నివసించిన అరబీలతోనూ మెహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతని సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ దేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదియూ కాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు కనుక పర్వతములలోనూ కర్మేలులోనూ అతనికి వ్యవసాయకులు ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. ఈ వాక్య భాగము దేవుడు తన ఇంకిండు మనల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగం దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. ఈ వాక్య భాగంలో ఉజ్జియా యొక్క ఆత్మీయ పతనం మనకు కనబడతాయి. ఆత్మీయ పతనం, ఆత్మీయంగా వర్ధిల్లిన వాడై పతనం కావడం అనేదాన్ని మన యొక్క వాక్య భాగాల్లో చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఒప్పుకోడు. చాలా స్పష్టంగా చెబుతాడు, తొలి ప్రేమను విడనాడితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక్కదానికే ఆయన మనల్ని నిందిస్తున్నాడు. ఆయనను మారు మనసు పొందండి, లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి మీ దీపస్తంభమును తీసివేస్తానని హెచ్చరించాడు. కనుక ఎప్పుడూ ఎదగాలి, బలపడాలి, ఆగిపోవడానికి వీల్లేదు, సాగిపోవాలి. దిగజారిపోవడానికి వీల్లేదు, ఎదుగుతూనే ఉండాలి. ఇది మనకు క్షేమం, ఇది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, ఏదైనా తోటలోనే ఆదాము అవలు దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని వారు కోల్పోయినారు. ఆత్మీయంగా అక్కడే దిగజారారు. ఏదైనా తోటలో నుంచి వారు గెంటివేయబడ్డారు. పరిశుద్ధులైనటువంటి ఆదాము అవలు పాపములో పడి ఆత్మీయంగా దిగజారి పాపులై శాపగ్రస్తులై ఈ లోకానికి మరణాన్ని తెచ్చినటువంటి వారు, ఈ భూమికి శాపాన్ని తెచ్చినటువంటి వారు. కనుక ప్రారంభంలోనే, ఆది కాలంలోనే, ఆది కాండంలోనే
ఏదైనా తోటలోనే ఆత్మీయ పతనం అనేది మనకు కనబడుతూ ఉంది. కానీ దేవుడు ఎన్నటికీ ఒప్పుకోడు, దాన్ని ఎన్నటికీ ఒప్పుకోడు. అలాగే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో కూడా యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా నడిచి సువార్తల్లో పాల్గొని ఆశ్చర్యకార్యాలు చూచి ఆశ్చర్యకరమైన బోధలు విని చివరికి ఏమైపోయినాడు? యేసుని నమ్ముకొని బ్రతకకుండా యేసుని అమ్ముకొని బ్రతికినాడు. ప్రతిగా ఉరిపెట్టుకొని తలక్రిందులుగా పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చినట్లుగా చూస్తున్నాం. ఆత్మీయ పతనం యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో కూడా కనబడతా ఉంది. దేవుని యొక్క తోట అయిన ఏదైనా తోటలో కనబడతా ఉంది. అలాగే సిలువలో మనం చూస్తే ఒక దొంగేమో ఆత్మీయంగా ఎదిగినాడు, ఒక దొంగేమో ఆత్మీయంగా ఎదగలేదు. ఎట్లా సిలువ వేయబడ్డాడు అట్లాగే చనిపోయినాడు ఒక దొంగ మాత్రం దొంగగా సిలువ వేయబడి ఆత్మీయంగా ఎదిగిన వాడై ప్రభుత్వం కూడా పరదేశకు చేరినాడు. సిలువ కార్యం మన జీవితంలో వ్యర్థం కాకూడదు. కనుక మన యొక్క ఆయుష్కాలం సాగిపోతూ ఉంది. దానితో పాటుగా మనం ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి. మనం ఆత్మీయ యాత్రికులము అయితే సాగిపోవడమే మన యొక్క సుగుణం. ఆగిపోవడం కాదు, అలసిపోవడం కాదు, ఎప్పుడు కూడా సాగిపోతూనే ఉండాలి. కనుక చదువుబడినటువంటి వాక్య భాగములో ఉజ్జియా అనేటటువంటి రాజు యొక్క ఆత్మీయ పతనం అనేది కనబడుతూ ఉన్నది మనకు ఒక హెచ్చరికగా. ఎలాగో చూద్దాం. 3-4 వచనాలు చదువుతున్నాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరాల ప్రాయములోనే ఏమైనాడు? రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు ఏలినాడు? 52 సంవత్సరాలు. ఎంత గొప్ప విషయం అండి! 16 సంవత్సరాల ప్రాయములో రాజు అవడం ఎంత గొప్ప విషయం. 52 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించడం ఎంత గొప్ప విషయం. మన దేశంలో 30 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఇంకా కొనియాడుతూనే ఉన్నారు. బెంగాల్లో జ్యోతి బసు, ఇంకా కొంతమంది ఉన్నారు, నవీన్ పట్నాయక్, కేరళలో అతను కమ్యూనిస్ట్ పార్టీ అయినా, ఇలాంటి కొంతమంది ఇంచుమించు 25-30 సంవత్సరాలు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉన్న వారిని కొనియాడుతున్నారు. ఈయనైతే రాజుగా 52 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించడం, దేవుని చేత ఎంతగా స్థిరపరచబడ్డాడో చూడండి. అలాగే అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. అంటే ఏమిటా ప్రత్యేకత? మనుషుల దృష్టికి యథార్థపరులైన వారు కొంతమంది ఉన్నారు. వారు దేవుని దృష్టికి కూడా యథార్థపరులో కాదో మనకు తెలియదు. ఎందుకంటే మనుషులమైన మనకు అంతరంగాలు తెలియదు, ఆలోచనలు మనకు తెలియవు, వారి మనసులో ఏముందో మనకు తెలియదు. వాళ్ళు కపటముగా కలిగి ఉన్నారో లేదో తెలియదు. బహిరంగముగా యథార్థంగా ఉంటూ లోన కపటము కలిగి ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి మనుషుల దృష్టిలో యథార్థపరులైన వారు చాలామంది ఉంటే ఉండవచ్చు. అందువల్ల ప్రయోజనం ఏమిటి? కానీ ఎవరైతే దేవుని యొక్క దృష్టిలో యథార్థపరులుగా ఉంటారో వారు ఈ రీతిగా దీవించబడతారు, ఈ రీతిగా హెచ్చించబడతారు. దేవుని యొక్క దృష్టి ఎలాంటిది? మన అంతరంగాన్ని, ఆలోచనల్ని, మన యొక్క రహస్య జీవితాన్ని, మన యొక్క పరిపూర్ణ జీవితాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి దృష్టి మన యొక్క దేవుని యొక్క దృష్టి. ఆ దేవుని దృష్టిలో యథార్థపరులుగా ఉండడం అంటే అది ఒక గొప్ప భాగ్యం. అంటే ఆలోచనలు సరి చేసుకోవాలి, మనసుని స్వాధీనంలో ఉంచుకోవాలి, అంతరంగాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి, మన రహస్య జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, మన యొక్క పరిపూర్ణమైన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అట్టి వారిని దేవుడు తన దృష్టిలో యథార్థపరుడుగా లెక్కిస్తాడు. యథార్థపరుడుగా ఎప్పుడైతే దేవుని చేత ఎంచబడతాడో అట్టి వారు దీవించబడతారు. ఈ లోకపరంగా భౌతికంగా కొన్ని నష్టాలు కనబడినా
అంతిమంగా దీవించబడతారు. ఇక్కడ ఉజ్జియా చదువుకున్న వాక్య భాగములో ఉజ్జియా 16 సంవత్సరాల ప్రాయములో రాజు అయ్యాడు. ఆ ప్రాయములో అల్లరి చిల్లరిగా వ్యవహరించాల్సిన ప్రాయం అది. అలాంటి ప్రాయంలో రాజుగా రాజ్యం యొక్క బాధ్యతలు స్వీకరించినాడు. చక్కగా పరిపాలన చేశాడు. ఆ విషయాలు కూడా ఉన్నాయి. 52 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన రాజుగా పరిపాలన చేశాడు. అందుకనే చూడండి, యథార్థముగా జీవించినటువంటి వారి యొక్క ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడని యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదు దేవుని దృష్టికి యథార్థపడుగా జీవించిన కారణాన దావీదుకి యెరూషలేములో ఒక దీపముగా అతని కుమారుని ఉంచుతానని చెప్పి శాశ్వతకాల ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినాడు. ఒక్క విషయంలో తప్ప అన్నాడు, అది కూడా యథార్థంగా చెప్పాడు. ఊరియా భార్య విషయంలో తప్ప మిగతా దావీదు జీవితం అంతా దేవుని యొక్క కనుదృష్టిలో పరిశీలన చేస్తే అతడు యథార్థపరుడుగా కనబడతాడు. అందుకనే దావీదుని ఏమంటారు? దేవుని యొక్క హృదయానుసారుడు అని అంటారు. కాబట్టి దేవుడు ప్రతిగా ఏమిచ్చాడు? యెరూషలేములో దావీదు పక్షంగా ఒక దీపముగా అతని కుమారుణ్ణి, దావీదు యొక్క యథార్థ ప్రవర్తన బట్టి యెరూషలేమును నేను స్థిరపరుస్తాను, అతని కుమారుని నేను దీపముగా దీవిస్తానని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. చూడండి, యథార్థమైన ప్రవర్తన మనకు తెచ్చేటటువంటి ప్రతిఫలం. కపటముతో కూడినటువంటి జీవితం వలన మనకు వచ్చేది పాపమే, ఆశీర్వాదం రాదు. కనుక కపటాన్ని విడిచిపెట్టి యథార్థముగా మన మాట కానీ మన యొక్క క్రియ కానీ యథార్థమైనదిగా, అది దేవునికి అంగీకారమైనదిగా ఉంటే ప్రతిగా దేవుడు మనల్ని మన బిడ్డలను దీవిస్తాడు. రెండవ విషయం, 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. ఎవరైతే దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో అట్టి వారికి ఏ మేలైనా చేస్తాడు ఆయన. నేను ఈ మేలు చేయను అని అండు. నువ్వు అడిగే ప్రతి మేలు చేస్తాడు. ఎప్పుడు? అందుకొరకు మనం దేవుని యొక్క దృష్టిలో యథార్థముగా ప్రవర్తించాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? ఇజ్రాయేలీలు అయితే వారికంటే ఇష్టమైన వారు ఎవరు? యథార్థవంతులు. ఇజ్రాయేల్ కంటే, అబ్రహాము సంతానము కంటే, వాగ్దాన పుత్రుల కంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే యథార్థవంతులే. భూమి మీద భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. కాబట్టి దేవుడు అంతగా హెచ్చిస్తున్నాడు యథార్థవంతులను. మనకు లోకోక్తి ఒకటి ఉంది, యథార్థవాది లోక విరోధి అయితే కానీ ఏముంది? యేసుప్రభు చెప్పాడు కదా, మీరు నన్ను ప్రేమించిన యెడల లోకం మిమ్మును ద్వేషించును, ఏలయనగా లోకము నుండి మీరు వేరు చేయబడ్డారు కాబట్టి అన్నాడు. యథార్థంగా జీవించుదాం, లోకానికి విరోధులమైతే అవుతాం, దేవునికి విరోధులం కాం కదా, దేవునికి ఇష్టం అవుతాం కదా, దేవుని దృష్టిలో మనం దీవించబడతాం కదా. ఉజ్జియా చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ ఉజ్జియా రాజు దేవుని దృష్టికి యథార్థవంతునిగా జీవించాడు. అందుకొరకు అతడు 16 సంవత్సరాల ప్రాయంలో రాజుగా హెచ్చించబడ్డాడు. 52 సంవత్సరాలు ఏకదాటిగా దేవుని ప్రజల మీద రాజుగా కొనసాగలిగినాడు. కాబట్టి ఈ విషయంలో మనం ఒక ఆలోచన చేయాలి. మనలో ఎవరికి వారం పరీక్ష చేసుకోవాలి. కాపట్యము ఉంటే,
ఇక్కడే దాన్ని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకోవాలి. దేవుని మందిరంలో నుంచి ఈ మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో దేవుని మందిరం నుంచి మన ఇంటికి మార్పు చెందిన వారముగా వెళ్ళాలి. ఒక మంచి తీర్మానం చేసిన వారంగా వెళ్ళాలి. దేవుని యొక్క దృష్టికి యథార్థవంతులముగా ముద్ర వేయబడిన వారముగా వెళ్ళాలి. అప్పుడే మన ఇంటికి మనతో కూడా ఆశీర్వాదం వస్తుంది. అప్పుడే మనము మన బిడ్డలు దీవించబడతాము. దావీదును బట్టి యెరూషలేమును స్థిరపరుస్తానన్నాడు. దావీదుకి కుమారు దీపముగా వస్తానన్నాడు. అలాగే మన యొక్క కాపట్యాన్ని విడిచిపెట్టి, మనలోని తడబాటుని విడిచిపెట్టి, మనలోని రెండు నాలుకల విధానాన్ని విడిచిపెట్టి యథార్థంగా మనం జీవించగలిగితే దేవునికి ఇష్టలం అవుతాము. దేవుని చేత మనము మన బిడ్డలము దీవించబడతాం. తర్వాత చూడండి, ఈ ఉజ్జియా రాజు 5వ వచనం ప్రకారంగా దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఎంతకాలము? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. దేవుణ్ణి ఆశ్రయించకపోతే వర్ధిల్లేది లేదు. ఆశ్రయించినంత కాలం, నీ జీవిత కాలం అంతా యెహోవాని ఆశ్రయించు వాడవుగా ఉంటే జీవితకాలం అంతా వర్ధిల్లుతూనే ఉంటావు. ఒక విషయంలో కాదు, అనేక విషయాల్లో వర్ధిల్లుతావు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మీరు బహుగా వర్ధిల్లుట ద్వారా మీ తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. మన దేవుడు మహిమపరచబడినట్లుగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందుకొరకు మనం దేవుని యొక్క దృష్టిలో యథార్థపరులముగా జీవించాలి. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఆశ్రయించదగినటువంటి వ్యక్తి యేసు ప్రభు కంటే కాదు, అసలు యేసు ప్రభుతో సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? అనుకుందాం, రాజులు అనుకుందాం, భాగ్యవంతులు అనుకుందాం, అధికారులు అనుకుందాం. యేసు ప్రభుతో సాటి అయిన వారు వారికి ఒకవేళ మన మీద ప్రేమ ఉండకపోవచ్చు. ఆ భాగ్యవంతులకి, రాజులకి, అధికారులకి మనం శరణగోరి వారి యొక్క ఆశ్రయంలో ఉంటే, వారిని నమ్ముకుని జీవించాలని అనుకుంటే వారికి మన మీద ప్రేమ ఉండకపోవచ్చు. కానీ నీవు యేసయ్యని ఆశ్రయించితే, ఆశ్రయించక ముందు నుంచే నేను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు సిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినవాడు. మన కొరకు దేవుడు తన ఏకైక కుమారుని సమర్పించినాడు. అటువంటి యేసు ప్రభు కూడా తన ప్రాణాన్ని సమర్పించినాడు. అంతకంటే ఎవరు నిన్ను ప్రేమించేది? ఒకవేళ నీవు రాజుని, భాగ్యవంతులను, అధికారులను ఆశ్రయించినప్పుడు నీ అవసరాలు తీర్చలేని వారుగా ఉండవచ్చు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన యొద్ద సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి, కొదవ ఏమీ లేదు. నీ అక్కర్లన్నీ తీర్చడానికి సమర్థుడు యేసు ప్రభు. నీ సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు భాగ్యవంతులు, అధికారులు, రాజులు. కానీ దేవుడు నీ సమస్యలు పరిష్కరించేటటువంటి శక్తిమంతుడు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. నోటి మాటతో ఇంత విశాలమైన ఆశ్చర్యకరమైన సృష్టిని సృష్టించినటువంటి శక్తిమంతుడు ఆయన. భూమి నా పాదపీఠం అన్నాడు, ఆకాశం నా సింహాసనం అన్నాడు, మహా ఆకాశాలు కూడా నన్ను పట్టజాలం అన్నాడు. అంతటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఇక ఆయన్ని ఆశ్రయించడానికి నీకున్న సందేహం ఏమిటి? ఎందుకు అట్టి దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నావు? మనల్ని ప్రేమిస్తున్నాడు, మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హృదయం అనేది తలుపునొద్దనే పాటలో మనం పాడతాం. ఎంతసేపు ఏడిపిస్తారు అతన్ని? పౌడు కాదు, జాలి చేత తన 2 హస్తాలను చాపి పిలుచుచున్నాడు నిన్ను. ఎప్పటి నుంచి పిలుస్తున్నాడో, ఇంకెంతకాలం పిలుస్తాడో. అంతటి ప్రేమ కలిగిన యేసయ్యను నీవు ఆశ్రయించకుండా నీ శక్తియుక్తుల మీద ఆశ్రయిస్తే లాభం లేదు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయం చెబుతుంది, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయను. ఎప్పుడు?
మన సబుద్ధిని విడిచిపెట్టి మన శక్తి మీద, మన యొక్క కండబలం, మంది బలం, ధన బలం, అధికార బలం వీటన్నిటిని విడిచిపెట్టి యేసయ్యా నీవే నాకు శరణం, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం, ఏటికింకా వెరవాలి ఎప్పుడు నాకు పండుగే, అభయం అభయం అభయం. ఇదిగో ఇక నీవే నాకు దిక్కు, నిన్నే నేను ఆశ్రయిస్తాను, నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో, చెరసాలు వేస్తావా వేసుకో, విడిపిస్తావా విడిపించుకో, నీ స్వార్థ పంపిస్తావా పంపించుకో, అసాక్షిగా ఎక్కిస్తావా ఎక్కించుకో, నేను దేనికైనా సిద్ధం, నిన్నే ఆశ్రయిస్తాను. నీవే నా మంచి కాపరివి, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన నాకు ఏ అపాయం రాదు నేను నమ్ముతున్నాను. ఎలానగా నీ దుడ్డు కరయ్యు నీ దండమును నన్ను ఆదుకొనును, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది, ప్రతిదినము కృపాక్షేములై నా వెంట వచ్చు ఉన్నవి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేతను. ఇది నా తీర్మానం. యేసు ప్రభుతో చెప్పండి ఒక్క మాట యథార్థంగా, ప్రభువా నిజంగా నేను ఈ పాట పాడుతున్నాను, దేవుడే నాకు ఆశ్రయము, నిన్ను ఆశ్రయించినంతకాలం ఉజ్జియా వర్ధిల్లినాడు, నేను కూడా వర్ధిల్లాలి, నా కుటుంబం కూడా వర్ధిల్లాలి, నా బిడ్డలు కూడా వర్ధిల్లాలి, అందుకొరకు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం, పలుమార్లు నీవు నన్ను పిలుచుకున్నావు కానీ పడిపోయాను, ఈ మారు మాత్రం నేను స్థిరంగా చెప్పుతున్నాను, ఇక బ్రతికినంతకాలం నీవే నా ఆశ్రయదుర్గం. 91వ కీర్తనలో మీరు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు అన్నీ నాకు దయచేయి, మహోన్నతుని చాటు నివసించేవాడే. ఎన్ని వాగ్దానం, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. మన కన్నులు ఎదుటి కనబడుతున్నాడు ఉజ్జియా. యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లెను. ఏ విషయాల్లో వర్ధిల్లాడో కూడా చూద్దాం. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గోర్బయల్లో నివసించిన అరబీలతోనూ మిహూనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. యుద్ధము చేసినప్పుడు ఇతడు దేవుడు ఆయనకి సహాయం చేశాడట. అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిలో వ్యాపించెను. యెహోవాను ఆశ్రయించినటువంటి ఉజ్జియా అతను చేసే యుద్ధములన్నింటిలో దేవుని సహాయాన్ని పొందుకొని బలాభివృద్ధి నొందుకొని కీర్తిని సంపాదించుకోగలిగినాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లినాడంటే యుద్ధములలో కూడా వర్ధిల్లినాడు. ప్రాణాలకు తెగించి చేసే యుద్ధాల్లో అద్భుతమైన విజయాలు పొందుకున్నాడు. దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు. శత్రువులకు గుండెల్లో నిద్రపోయినట్లుగా భయకంపితుడయ్యాడు. ఎవరు కూడా అతనితో యుద్ధం చేయడం సాహసించేవారు కాదు. అతను బలాభివృద్ధి నొందినాడు, కీర్తిని సంపాదించుకున్నాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు, యుద్ధంలో సహాయం చేశాడు. ఆయన చేసిన ప్రతి విధ పోరాటాల్లో సహాయం చేసి అతనిని బలపరిచినాడు. అతని కీర్తి అంతటా వ్యాపించేటట్లుగా దీవించినాడు. 2వ ఆశీర్వాదం 10వ వచనం చూద్దాం. అదియుగాక షెఫెలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మిలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. దేని యందు ఆపేక్ష కలిగిన వాడు? వ్యవసాయమందు ఆపేక్ష కలిగిన వాడై అరణ్యాల్లో, పర్వతాల్లో, కర్మేల పర్వతములో ద్రాక్ష తోటలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌసులు అన్నీ కట్టించుకొని ఆయన వర్ధిల్లినాడు. రాజు ఏంటి? వ్యవసాయం మీద ఆపేక్ష కలిగి ఉండడం ఏమిటి? రాజుకి ఎప్పుడు కూడా యుద్ధాలు చేయడంలో, ఆయుధాలు సమకూర్చుకోవడంలో, సైన్యాన్ని పెంచుకోవడంలో, యుద్ధం చేసి దోపుడు సొమ్ము తెచ్చుకోవడంలో, రాజమందిరాలు నిర్మించుకోవడంలో, వేసవికాల రాజమందిరాలు, శీతాకాలపు రాజమందిరాలు సొలొమోను కదా కట్టినట్టుగా ఇలాంటి వాటి మీద ఆపేక్ష ఉండాలి. రాజుల యొక్క ఆపేక్ష ఆ రీతిగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా కనబడతా ఉన్నాడు. ఉజ్జియా యథార్థవంతుడు గనక దేవుని యొక్క దృష్టిలో, ఉజ్జియా దేవుని ఆశ్రయించిన వాడు గనక అతడు
అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నాడు. చేసిన యుద్ధాల్లో దేవుని సహాయం పొందుకొని బలాభివృద్ధి పొందుకొని కీర్తిని వ్యాపమ చేసుకుంటూ ఉన్నాడు. వ్యవసాయ క్షేత్రాల మీద ఆపేక్ష కలిగి ఉండి ద్రాక్ష తోటలు, వ్యవసాయ క్షేత్రాలను ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. దేశాధికారులు, రాజులందరూ కూడా మనసు పెట్టి వినాల్సినటువంటి వచనం ఇది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. ప్రపంచంలో ప్రతి దేశాధికారి, ప్రతి దేశం యొక్క రాజు, ప్రధానమంత్రులు, మరి ముఖ్యం అందరూ కూడా ఈ వచనాన్ని చదివి నేర్చుకోవాలి. ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత నేషనల్ హైవే వేస్తామని చెప్పి ప్రపంచ బ్యాంకులో లోన్ తెచ్చుకునేది, ఆ నేషనల్ హైవే వేయమని చెప్పి మలేషియా వాడి కాంట్రాక్ట్ ఇచ్చేది, ప్రజలకేమో టోల్ గేట్లు పెట్టి దండుకోమనేది. మరి ప్రపంచ బ్యాంకు నుంచి రోడ్లు వేస్తామని తెచ్చిన డబ్బు ఎక్కడే పోయింది? వైట్ కాలాల జోబుల్లోకి వెళ్ళింది. ఈ అభివృద్ధి కాదు కోరుకునేది ప్రజలు, దేవుడి కోరిక ఇలాంటిది కాదు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడాలి దేశాభివృద్ధి అంటే ఏమిటో. వాళ్ళు పర్వతాల మీద, అరణ్యాల్లో, ఎడారుల్లో, కొండల్లో వారు వ్యవసాయ క్షేత్రాలు పండిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా అంతా ఉంటుందేమో ఇజ్రాయెల్ దేశం. పొడవు 90 మైళ్ళు, వెడల్పు 40 మైళ్ళు, అంతే దాని కొలతలు. అంతటిలో అరణ్యాల్లో, ఎడారుల్లో, కొండల్లో, పర్వతాల్లో వాళ్ళు సమృద్ధిగా వ్యవసాయం చేసి ప్రపంచానికి ఆహారం అందిస్తున్నారండి. మన 10 ఎకరాల్లో పండించేది వాళ్ళు 1 ఎకరాల్లో పండిస్తున్నారు. శ్రేష్టమైన పండిస్తున్నారు. దిగుమతి కాదు, ఎగుమతి చేస్తున్నారు. విశాలమైనటువంటి భారతదేశం, విశాలమైనటువంటి చైనా దేశం, విశాలమైనటువంటి ఆసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి, కానీ ఎగుమతి చేసే స్థితిలో లేవు వ్యవసాయ పరంగా. అంటే జనాలకు తగినటువంటి ఆహారం ఇక్కడ ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. ఇజ్రాయెల్ దేశం చూడండి, కొండల్లో, అరణ్యాల్లో, ఎడారుల్లో పండిస్తున్నారు పాడి పంటలు. సమృద్ధిగా వారు ఆహారం కలిగి ఉన్నారు. ఇతర దేశాలకు కూడా పంపించగలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉజ్జియా దేవుని ఆశ్రయించి ఉన్నాడు. ఇజ్రాయెల్ కూడా దేవుని మీద ఆశ్రయించి ఉన్నారు. ఈ రోజుల్లో వారు చేసే యుద్ధాలు 3 హెచ్చులతో చేస్తున్నారు. యుద్ధాలు 3 హెచ్చులతో. మొదటి హెచ్చి హమాస్, రెండవ హెచ్చి హిజ్బుల్లా, మూడవ హెచ్చి హైతీ. ఈ 3 హెచ్చుల యొక్క తీవ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ కొంచెం భయపడతా ఉంది ఇంకా యుద్ధం చేయడానికి. 3 హెచ్చులతో యుద్ధం చేస్తున్నారు. అయినా కానీ ఆ చిన్న దేశంతో ఇతర దేశాలు యుద్ధం చేయాలంటే భయపడుతూ ఉన్నాయి. ఉజ్జియాకి యుద్ధంలో సహాయం చేసిన దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లినాడు. వారు యెహోవాను ఆశ్రయించువారు. దేవుని పేరట యుద్ధాలు చేస్తారు, దేవుని పేరట ఆయుధాలు ఉపయోగిస్తారు, దేవుని పేరటనే మా వాగ్దాన దేశాన్ని మేము కాపాడుకోవాలని చెప్పి స్త్రీలు, పురుషులు అందరూ వెళతారు యుద్ధ భూమిలోనికి. 1 సంవత్సరం బిడ్డలు కూడా ఇంట్లో వదిలేసి యుద్ధానికి వెళ్ళిన స్త్రీలు ఉన్నారు అక్కడ. మా దేవుని దేశాన్ని మేము కాపాడుకోవాలి, అది వారి యొక్క ఏకైక ఉద్దేశం. ఇక్కడ కూడా చూడండి, ఏ దేశంలో ఏ రాజు భూమి మీద శ్రద్ధ పుచ్చుకోనో. భూమి మీద శ్రద్ధ పుచ్చుకోవడం అంటే అరణ్యాలు నరికేసి, ప్లాట్లు చేసి, లేఅవుట్లు వేసి, అది కాదు. వ్యవసాయ క్షేత్రాలను వ్యవసాయ క్షేత్రాలుగా ఉంచాలి. జనాలు పెరిగే కొద్దీ అరణ్యాలు నరికేసి ఇంకా వ్యవసాయ క్షేత్రాలుగా వర్ధలు చేయాలి. తగినంత ఆహారం ఉత్పత్తి చేయాలి. తగినటువంటి కాలంలో తగినటువంటి రేట్లకి ప్రజలకు అందించాలి. అందరూ తృప్తిగా భోంచేసి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈ రీతిగా ప్రతి దేశంలో రాజు భూమి మీద శ్రద్ధ వహిస్తే ఏమన్నాడు అక్కడ? సర్వ విషయములందు మేలు కలుగును. ప్రతి విషయంలో మేలు కలుగుతుంది. ఏ దేశంలో ఏ రాజు, ఏ అధికారి భూమి విషయమే శ్రద్ధ వహిస్తాడో అక్కడ ప్రకృతి అనుకూలిస్తుంది. అన్ని కాలాలు చక్కగా వాటి కాలానుగుణంగా ముందుకు వస్తాయి. ప్రకృతి మన యొక్క మానవ మనుగడకు అనుకూలంగా ఉంటుంది, వికటించదు. అతడి ప్రజలు సుభిక్షంగా ఉంటారు. తర్వాత అదే అధ్యాయం 15వ వచనం చూడండి. ఇంకా ఏ విషయంలో వర్ధిల్లినాడో ఉజ్జియా రాజు. 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించడానికై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి
దుర్గములలోను బురుజులలోనూ వచ్చెను. అతడు చూసారా ఇంకా ఏ విషయంలో వర్ధిల్లినాడు? యంత్రాలు అంటే ఏంది? అంబులను, బాణాలు వేసే యంత్రాలు, పెద్ద పెద్ద రాళ్ళను విసేటటువంటి యంత్రాలను, అంటే పిరంగులు, పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి బురుజుల దగ్గర, ఇప్పటికీ అక్కడక్కడ ఆనవాళ్ళు ఉంటాయి, పిరంగులు పెట్టి ఉంటారు. వాటిలో ఇంత ఇనప గుండు ఉంటుంది, షార్ట్ బాల్ మనం వేస్తాం కదా, షార్ట్ పుట్టు, అంత బరువైనటువంటిది, 10 కేజీలు 15 కేజీలు. ఆ గుండ్లు ఉపయోగించి ఆ రోజుల్లో రాజులు, రాజమందిరాలు అన్నీ కూడా ఒక కోట గోడ చుట్టూ లోపల ఉండేవి. ముందు ఆ గోడను పడగొడితే కానీ లోపలికి వెళ్ళి వారితో పోరాడి వారిని జయించలేరు. ఆ గోడలు పడగొట్టాలంటే బాగా వెడల్పు కట్టుకొని ఉంటారు. ఇంతలా పిరంగి గుండ్లతో కొట్టి గోడలను పడగొట్టి అప్పుడు సైన్యాలు, వెలుపల ఉన్న సైన్యాలు లోపలికి వెళ్ళి వారితో పోరాడి వారిని జయిస్తారు. అందుకని పిరంగి యంత్రాలు ఇప్పుడు కూడా అక్కడక్కడ కోటల దగ్గర చూస్తూ ఉంటాం. అవి మొట్టమొదటి ఎక్కడ? బైబిల్ చెబుతా ఉంది, ఉజ్జియా కాలములో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు అంబులు వేయడానికి, పెద్ద పెద్ద రాళ్ళు విసరడానికి యంత్రాలను కనిపెట్టారు. ఉపాయసాలు అంటున్నాడు అక్కడ వాళ్ళని, సైంటిస్టులు అనడంలే. అతడు అంబులు అంటే బాణాలు, అది యంత్రం కాదు, కానీ బాణాలు వేయడానికి కూడా అప్పట్లో యంత్రాలు కనిపెట్టారు. విల్లంబులతో కాదు, యంత్రాలతో బాణాలు వేసేవారు. అలాగే పెద్ద రాళ్ళనేమి ప్రయోగించటకై ఉపాయసాలు కల్పించిన యంత్రములను వారు కలిగి ఉండిరి. వ్యవసాయ క్షేత్రాలు, యుద్ధ యంత్రాలు, అలాగే యుద్ధ సహాయం, దేవుని సహాయం పొందుకుంటూ ఆయన వర్ధిల్లినాడు. ఎంతకాలం? యెహోవాను ఆశ్రయించినంత కాలం. 34వ కీర్తన 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. మనం యథార్థత విషయంలో కూడా 84వ కీర్తన 11వ వచనం అదే మాటలు చదువుకున్నాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయకమానడు. 84వ కీర్తన 11వ వచనం అక్కడ యథార్థవంతులు అన్నాడు. ఇక్కడ 34వ కీర్తన 10వ వచనంలో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని యొక్క దృష్టిలో యథార్థపరులైన వారికి, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. వాటి కాలంలో దేవుడు చక్కగా వాటిని అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా దేవుని యొక్క దృష్టిలో యథార్థపరుడుగా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తిగా ఈ ఉజ్జియా రాజు అన్ని విషయాల్లో వర్ధిల్లిన తర్వాత ఆత్మీయ పతనం ప్రారంభం అవుతుంది. చూడండి 16వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే అతను స్థిరపడిన తరువాత అతను మనస్సును గర్వించి చెడిపోయెను. యెహోవాను ఆశ్రయించినంత కాలం అనేక విషయాల్లో వర్ధిల్లి బలపడి కీర్తిని సంపాదించుకొని, యంత్రాలను పోగు చేసుకొని, వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని వర్ధిల్లినాడు. వర్ధిల్లిన తర్వాత అతను గర్వించి చెడిపోయెను. అందుకే కదా మనం పాట పాడతాం. ఏం పాట? నిన్ను నేను విడువను దేవా. ఎప్పటి వరకు? దీవించిన తర్వాత చెప్పండి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. ఆ తర్వాత సంగతిని దేవుడు అడిగితే అప్పుడు చెప్తాలే, ఇప్పుడు అడగబాక ఆ విషయం. యేసయ్యా నన్ను మాత్రం దీవించు, అప్పుడు దాకా నేను నిన్ను విడిచిపెట్టను. దీవించిన తర్వాత సంగతి ఏందయ్యా అని అడిగితే అప్పుడు అడుగు చెప్తాను. ఇప్పుడే కానీ అడిగితే నువ్వు నన్ను దీవించు, అసలు విషయం అర్థమైపోతుంది నీకు. అందుకే నేనేమంటానంటే ఆ పాటలో నిన్ను నేను విడువను దేవా, నేను జీవించునంత వరకు అని పాడగలిగితే అర్థవంతంగా ఉంటుంది. దేవుడికి కూడా సందేహం లేకుండా ఉంటుంది. దీవించిన తర్వాత వదిలేస్తాడేమని సందేహం లేకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా దీవిస్తాడు. ఇప్పుడు చూడండి, స్థిరపడినాడు ఉజ్జియా. అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. స్థిరపడిన తరువాత యథార్థవంతునిగా, దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా అనేక విషయాల్లో వర్ధిల్లిన తర్వాత గర్వం వచ్చేసింది. అందుకనే ఒక కవి అంటాడు, ఏమంటాడు? ఎదిగిన కొద్దీ, బాగా తెలుసు మీకు ఆ మాట, ఎదిగిన కొద్దీ ఒదగమని. ఎంతగా మనం దేవుని చేత దీవించబడతామో
అంతగా ఒదిగి ఒదిగి ఉండాలి. అంతేగాని నాకేమన్నట్టుగా అట్లా ఉండకూడదు, అట్లా నడవకూడదు, అట్లా వ్యవహరించకూడదు. దానికి ఒక మాట చెప్పాడు, తను తాను హెచ్చించుకుని వాడిని ఎవరు తగ్గించేది? దేవుడు. ఎవరు అడ్డుకోలేరు. తను తాను తగ్గించుకున్న వాడిని ఎవరు హెచ్చించేది? దేవుడు. ఎవరు ఆపలేరు. నిన్ను నీవు తగ్గించుకున్నావా, నీవు దేవుని చేత హెచ్చించబడతావు. నీ శత్రువులు కూడా ఆపలేరు. యేసయ్యా వారిని హెచ్చించొద్దు అని చెప్పిన దేవుడు విండో. ఎవరు ఆపలేరు, హెచ్చించేస్తాడు అంతే. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఇజ్రాయేల్కి రాజుగా చేసేసాడు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన సౌలుని ఇజ్రాయేల్కి రాజుగా చేసేసాడు. ఆ యొక్క ఊరియా కుమారుడు సొలొమోన్ని ఇజ్రాయేల్కి రాజుగా చేసేసాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే, నేను ఎంతటి వాడిని బెన్యామీని గోత్రికుడు అన్నాడు సౌలు, నేను ఏ పాటి వాడిని మందకాపుని అన్నాడు దావీదు, నేను ఏ పాటి వాడిని నేను ఊరియా కుమారుని అన్నాడు. తగ్గించుకున్నారు, హెచ్చించాడు దేవుడు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించువాడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా నీవు మాత్రము ఒదిగిపోవాలంతే. నువ్వు ఎదుగుతూ ఉన్నావు, దేవుడు నిన్ను వర్ధన చేస్తూ ఉన్నాడు. ఒదిగి 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 ఉండాలి, తగ్గించుకుంటూనే ఉండాలి. అతిశయించడానికి వీలు లేదు. అబ్రహాము ఆనాటి రాజుల కంటే మిన్నగా దేవుడి చేత దీవించబడ్డాడు. ఒదిగి ఒదిగి జీవించాడు జీవితకాలం అంతా కూడా. ఎప్పుడు కూడా తను తాను హెచ్చించుకోలేదు. ప్రభునందు ప్రియులారా, ఇంకా చూడండి, అతడు చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఏ దేవుని చేత దీవించబడ్డాడో, ఏ దేవుని చేత వర్ధిల్లినాడో ఆ దేవునికి ద్రోహం చేసే వ్యక్తిగా ఉజ్జియా కనబడుతున్నాడు. అంటే ఎంతగా ఆత్మీయంగా పతనమవుతున్నాడో చూడండి. దేవునికి దృష్టికి యథార్థపరుడుగా జీవించి దేవుని ఆశ్రయించి వర్ధిల్లి స్థిరపడిన తర్వాత చెడిపోయిన వాడై, గర్వించిన వాడై దేవాలయంలోనికి దూరి ధూపవేదిక దగ్గరికి వచ్చి ధూపం వేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో చూడండి. అక్కడ ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారనే యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడిని యెహోవా సన్నిధిని అది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండని గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. ఎంతటి వాడయ్యాడు, ఎంతటి వాడయ్యాడు, ఎంతటి వాడిగా ఎదిగినాడు, ఎంతటి వాడిగా పతనమైనాడు. కారణం ఒకటే, స్థిరపడిన తర్వాత అతడు గర్వించిన వాడై చెడిపోయాడు, దేవునికి ద్రోహం చేశాడు. రాజ్య పరిపాలన చేయడానికి రాజులను, మంత్రులను, అధికారులని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వారి పని యాజకులు చేస్తే, లేవీలు చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ పని కొరకు దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు, అధికారులను ఏర్పాటు చేశాడు, మంత్రులను ఏర్పాటు చేశాడు, సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. వారే చేయాలి. దేవాలయంలో పరిచర్య కొరకు యాజకులను ఏర్పాటు చేశాడు, లేవీలను ఏర్పాటు చేశాడు. వారే చేయాలి. వారు వీరి పని, వీరు వారి పని చేయడానికి వీలు లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ కావాలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సంతకం చేస్తే చల్లతుందా? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ కావాలి, రెవెన్యూ అధికారి వచ్చి సంతకం చేస్తే చెల్లుతుందా? ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ వారి సంతకమే కావాలి. అధికారి లేకపోతే ఇన్ఛార్జ్ అధికారి అయినా ఉంటాడు, కానీ అదే డిపార్ట్మెంట్ వాళ్ళే రావాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ వేరు, దేవాలయంలో డిపార్ట్మెంట్ వేరు, దేశంలో డిపార్ట్మెంట్ వేరు. దేశంలో అయిన రాజు ఉజ్జియా, దేవాలయంలో
పరిచర్య చేయడానికి వీల్లేదు, దేవుడు అంగీకరించాడు. ఏ రీతిగా రెవెన్యూ సర్టిఫికేట్ మీద ఇంజనీర్ యొక్క సంతకం ఉంటే ఇతరులు అంగీకరించారో ఆ రీతిగా దేవుడు అంగీకరించాడు. అన్ని విషయాలు స్థిరపడి దేవాలయంలోనికి వచ్చి ధూపం వేయడానికి వచ్చాడు. అప్పుడు యాజకులు ఎలాంటి వారట? ధైర్యవంతులైన యాజకులు వచ్చి, ప్రధాన యాజకుడైన అజర్యాతో సహా వచ్చి ఏమన్నారు? ఇది నీకు తగదు, అహరోను సంతానానికి దేవుడు ఇచ్చాడు ఆ యొక్క పరిచర్య భాగ్యం, నీవు ఈ పని చేయకూడదు, నువ్వు అర్పించిన దేవుడు అంగీకరించాడు. కోప్పడ్డాడు యాజకుల మీద, ఆ మాట చెప్పినందుకు కోప్పడ్డాడు, పక్కకి పోయి నిలబడ్డాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన నొసటి మీద ఏమొచ్చింది? 666 ముద్ర వచ్చిందా? దేవుని ముద్ర వచ్చిందా? ఏమొచ్చింది? ఆయన నొసటి మీద కుష్టము వచ్చేను. ఏం కిష్టమా? ఏమొచ్చింది ఆయన నొసటి మీద? కిష్టమ కాదు, ఆయన నొసటి మీద కుష్టము వచ్చేను. రాజు కూడా గ్రహించినాడు. వీళ్ళందరూ తదేకంగా చూస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఏం చేసి, అప్పుడేమో రాకముందేమో పంపన్నారు, వచ్చిన తర్వాత వెళ్ళగొట్టిరి. వచ్చిన తర్వాత యాజకులందరూ కూడా వెళ్ళగొట్టిరి. ఎంత అవమానం రాజుకి! దేవాలయంలోని యాజకుల చేత వెళ్ళగొట్టబడ్డం, పంపనడమే అవమానము. పంపనప్పుడు పోయింటే మర్యాద దక్కేది, పోకుండా పక్కన నిలబడి కోప్పడతా. దేవుడు మొత్తినాడు నొసటి మీద. ఎందుకు ఇచ్చాడు నొసటి మీద? అక్కడైతే అందరూ చూస్తారు. దాన్ని కప్పుకోలేడు కదా. కాబట్టి నొసటి మీద ఇచ్చాడు. దేవుని చేత మొత్తపడిన వ్యక్తిగా సమాజాన్ని చూపించడానికి గ్రహించినాడు. గ్రహించి దేవుని మొత్తాడు. ఏదైతే గలిబిలయింది, అందరూ తేరిపార చూస్తున్నారు, బహుశా నన్ను వెళ్ళగొడుతున్నారంటే ఈ పరిశుద్ధ స్థలంలో నేను ఉండకుండా దేవుడు నన్ను అపవిత్రపరిచాడు. బహుశా ఇక్కడ నాకేదో గలిబిలిగా ఉంది, కుష్టు మచ్చని ఇచ్చాడేమో అని గ్రహించి వెళ్ళిపోయాడు. ఎంతగా దిగజారిపోయాడో చూడండి, ఎంతగా ఆత్మీయ పతనమో చూడండి. అందుకే చెప్పాను ప్రారంభంలో, ఆత్మీయంగా మనం పతనం చెందడానికి వీలు లేదు, మనం పరిపక్వత సాధించాలి. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ చెడుతనమే, నీ దోషమే, నీ పాపమే, నీ ద్రోహమే నిన్ను శిక్షిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. నేను కాదు, దేవుడు అంటున్నాడు, నేను కాదు, నీవు చేసేవే ద్రోహం, నీవు చేసేవే పాపం, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నిన్ను గద్దించును. ద్రోహ ఫలం చూశారా? అలాగే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23 నుంచి 25వ వచనం వరకు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయించబడిన కోతకాలాన్ని వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలుగా కలుగుటకు మీ పాపములే కారణము. ఋతువు లేక క్రమం కూడా తప్పించింది. వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలం, ఇవన్నీ కాలాలు పోయినాయి. ఎందుకో? మన పాపాలే, మన దోషాలే ఈ కాలాల యొక్క క్రమమును కూడా తప్పించాను. మీ దోషాల వలన మీకు ఏమీ మేలు లేదు. అలాగే అదే అధ్యాయంలో 29వ వచనం చదువుతున్నాను. 29వ వచనం. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందున, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకయుందున, ఇదే యెహోవా వాక్కు. దేవునికి ద్రోహము చేశారు అంటే దేవుని చేత దీవించబడి దేవుని చేత మేలు పొందుకొని దేవునికి విరోధంగా జీవించడం ద్రోహం అంటే అది. దేవుని ఆశ్రయించి, నేను చెప్పాను కదా, నిన్ను నేను విడువను, నీవు నన్ను దీవించే అంతవరకు, తర్వాత మనము ఆయన విడిచిపెట్టేసామంటే అది ద్రోహం అవుతుంది. ఆయన నమ్మించి ఆయన ఆశీర్వాదం పొందుకొని
ఆయన విడిచి వెళ్ళిపోయామంటే ద్రోహులే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నేను శిక్షించక మానుకుందునా ఇట్టివారిని, నా చేత దీవించబడ్డారు, నా చేత క్షేమాన్ని అనుభవించుకున్నారు, అనేకమైన వేళ్ళు పొందుకున్నారు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశారు, నాకే ద్రోహం చేశారు, కాబట్టి నేను శిక్షించక మానను అంటున్నాడు. విలాప వాక్యం గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దుష్టించము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగం క్షోభిలుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. దేవునికి మనం చేసిన ద్రోహాన్ని బట్టి మన యొక్క ఇళ్లలో, మన యొక్క వీధుల్లో, మన దేశంలో జరిగేటటువంటి అనర్థాలను చూడండి. వీటన్నిటికి కారణం దేవుడు కాదు, మన దోషాలే, మన యొక్క చెడు ప్రవర్తనే, మన యొక్క ద్రోహాలే. చివరిగా ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యూదా సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను, అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలేనందున అతని పేగులన్నీ బయటికి వచ్చింది. మధ్యలో ఒక పదాన్ని మిస్ చేశాను. యూదా ద్రోహము వలన సంపాదించిన అనే మాట అక్కడ ఉంటుంది. యూదా దేవునికి ద్రోహం చేశాడు. 3-4 సంవత్సరాలు ఆయనతో నమ్మకంగా ఉండి చివరికి ఆయన్ని అమ్మివేసి, యేసు ప్రభునే అమ్మివేసి చివరికి ఏమైపోయినాడు? నడిమికి పగిలి ఉరి వేసుకుని పడిపోయి పేగులు బయటకు వచ్చి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. ద్రోహ ఫలితం చూడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఉజ్జియా యథార్థపరుడుగా దేవుని ఆశ్రయించిన వాడుగా వర్ధిల్లినాడు. స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయి దేవుని మందిరములో తనకు కేటాయించిన పనిని జరిగించడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాజకులు హెచ్చరించినప్పుడు వారి మీద కోప్పడి పొమ్మంటే పోకుండా అక్కడే ఉండి దేవుని చేత మొత్తబడి అప్పుడు వెళ్ళగొట్టబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డాడు, ఎంతగా దిగజారిపోయాడు. మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి? దేవుని నమ్ముకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాలు చాలా బాగుండేవి. ఉపవాసం ఉండేవాళ్ళం. అప్పుడు ఉపవాసం అంటే ఒక పూట మానేసేవాళ్ళం, ఏమి తినకుండా. కొంతమంది నీళ్లు కూడా తాగకుండా ప్రార్థన చేసేవాడు, ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మోడర్న్ దేశంలో ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. 10 గంటలకు ముందు టిఫిన్ బాగా, 2 గంటల తర్వాత భోజనం బాగా, మధ్యలో ఉపవాసం ఎక్కడ? ఏం భోజనం మిస్ అయిపోతుంది మీకు? ఉదయం తింటిరి, మధ్యాహ్నం తింటిరి, రాత్రి తింటిరి, 3 పూట్ల తినేసి మళ్ళీ ప్రార్థన చేస్తారు, నేడు మాకు అనుదినాహారం మళ్ళీ మాకు దయచేయమని. 3 పూట్ల తిని కూడా మళ్ళీ ఆ ప్రార్థన చేస్తున్నారు ప్రభు ప్రార్థనలో. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, 3 పూట్ల తినేసి. దేవుడే క్వశ్చన్ మార్క్ వేసి పెడుతున్నాడు మన ప్రార్థనకి. మన ఉపవాసాలు అట్ట అయిపోయినాయి. ప్రారంభంలో బైబిల్ ఎంతగా చదివేవాళ్ళమో ఇప్పుడు సెల్ ఫోన్ చదువుతున్నాం, కంప్యూటర్ చదువుతున్నాం, న్యూస్ పేపర్ చదువుతున్నాం, సోషల్ మీడియా చదువుతున్నాం. బైబిల్ చదవడానికి సమయం లేదు. క్యాలెండర్ కొనుక్కొని ఒక వచనం ఉంటుంది అంత చిన్న గడిలో, దాంతో సర్దుకుంటున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుని మందిర కార్యక్రమం అన్నిటికీ హాజరయ్యేవాళ్ళం. దేవుడు దీవించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాలను కట్టాడు, బిడ్డల్ని ఎదిగించాడు, మనకు బాధ్యతలు పెరిగినాయి. చర్చి కార్యక్రమాలకి కొంచెం వెనకబడ్డాం, టయానికి రావడానికి కొంచెం వెనకబడ్డాం. దేవుని మందిరంలో ఉండే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ పాస్టర్ గారు గట్టిగా చెప్తాడు కానీ ప్రేమాస్వరూపి ఆయన ఒప్పుకుంటాడు కానీ ఈయన ఒప్పుకునేటట్లు లేడు అంటారేమో. ఆయనే అసలు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు కాబట్టే నేను చెప్తున్నా. ఆయన సమయాన్ని పాటించేవాడు కదా. అంతలో తల్లి వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయ్యా ఏ రోజు నేను చంపడానికి వస్తున్నాడే అంటే ఈరోజు రేపు ఎల్లుండి నా పనిలో నేను వెళ్ళాలి, ఇంకా సమయం రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు వెళ్ళాడు యెరూషలేముకి. సమయం వచ్చినప్పుడు వెళ్ళాడు వారి ఎదుటికి. మీరు ఎవరి కోసం ఎదుగుతున్నారు? ఇదిగో నేనే, వాడిని పోనీయుడు అన్నాడు. సమయాన్ని పాటించువాడు. సమయం వచ్చింది, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆయన సమయాన్ని పాటించేవాడు. అందుకే నేను ఇంత చెప్తుండేది, మనం కూడా సమయాన్ని
పాటించు వారముగా ఉండాలి. ఎక్కడ? ఆఫీస్కి వెళ్తాం, తమ్మనేలు వేయాలి, లేదంటే మనకు హాజరుపడదు. సమయానికి వెళ్తాం దేవుని మందిరానికి, ఇంక పెట్టాలి నేను కూడా, ఆ బయట తమ్మనేలు పెట్టేది ఏదో పెట్టాలి. కాబట్టి ప్రభునందు పిల్లారా, స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోకూడదు. ఉజ్జియాలాగా సేవకులైన, సాక్షులైన, సువార్థికులైన, సంఘస్థులైన. ఉజ్జియా స్థిరపడ్డాడు, గర్వించాడు, చెడిపోయాడు. తనకు కాని పనికి అతడు వెళ్ళాడు. దేవుని మందిరంలో దేవునికి ద్రోహం చేయడానికి దేవుని చేత మొత్తపడ్డాడు. దేవుని యాజకులు, ధైర్యవంతులైన యాజకుల చేత హెచ్చరించబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి కానీ దిగజారిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, దీవెన మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా, నీ వాక్యమునే ఉదకస్థానంతో మనం శుద్ధీకరించారు. ఉజ్జియా నా తండ్రి మీ దృష్టిలో యథార్థపడుగా జీవించాడు కనుక అతనికి ఏ మేలు చేయడానికి మీరు వెనకాడలేదు. అలాగే మిమ్మల్ని ఆశ్రయించినంత వరకు ఆయన్ని అన్ని విషయాలు వర్ధల చేశారు. ప్రభువా, స్థిరపడిన తర్వాత చెడిపోయాడు, మీకు ద్రోహం చేశాడు. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు మిమ్మల్ని ఎంతగానో కాపాడారు, వర్ధల చేశారు, సహాయం చేశారు. ప్రభువా, నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టకుండా నిన్ను హత్తుకుని జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా బ్రతుకు పర్యంతం తరతరాల వరకు నీవే మా దేవుడవు. మేము నీ యొక్క ఆశ్రయంలో ఉండి, నీ యొక్క రెక్కల చాటం ఉండి ప్రభువా ఆనందించడానికి ఇష్టపడుతుండగా ఆ ప్రకారంగా మనం ప్రేరేపించి, నడిపించి, దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య